అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము, ఒక జనమును కట్టెదను, ఒక జనమును నాటెదను. ఒక జనమును కట్టెదను మరియు నాటెదను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ఒక జనమును కట్టవలను, ఒక జనమును నాటవలనని యెహోవా అనుకున్నప్పుడు ఆ ప్రజలు ఆయన మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ఎప్పుడైతే దేవుడి దృష్టిలో మనం కీడు చేస్తామో, మనం పాపం చేస్తాము, అప్పుడు దేవుడు చేయాలనుకున్న మేలును మనకి చేయకుండా సంతాపపడటం అనేది జరుగుతుంది. అదే 8వ వచనంలో చూద్దాం, చూడండి. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఏ జనమును గూర్చి అయితే యెహోవా దేవుడు కీడు చేయాలనుకుంటున్నాడో ఆ జనము మారినట్లయితే వారికి కీడును చేయకుండా మేలు చేయుటకు సంతాపపడుదును అని చెప్పుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఏ జనము ఇక్కడ కీడు చేయకోకుండా మానివేసిన జనము ఎవరంటే, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఏ జనానికైతే కీడు చేయాలని దేవుడు అనుకుంటారో వారు కనుక మారి పశ్చాత్తాపం ఉంది, పాపమును ఒప్పుకున్న ఎడల దేవుడు వారికి గొప్ప మేలు చేయడానికి సంతాపడుతున్నాడండి. అయితే బైబిల్ గ్రంథంలో గొప్ప పాపానికి బాగా పాపంలో పడిపోయిన ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణము పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించగా ప్రభు ఆ పట్టణాన్ని క్షమించడం జరిగింది. ఏ పట్టణము అంటే నినివే పట్టణం అండి. నినివే పట్టణము పాపంతో కూడి ఉన్నది. ఆ పాపము భరించరానంతగా ఉన్నదని ప్రభు అయిన యెహోవా దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకొని నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి ప్రకటించమని యోనాకు చెప్తాడు. యోనా, నీ వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటించు, మీ పాపము అధికంగా ఉన్నది, మీరు పాపములు ఒప్పుకున్న ఏళ్ళ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, లేని ఏళ్ళ మీ పట్టణంను నాశనం చేస్తాడని చెప్పి రమ్మని యోనాను పంపిస్తే యోనా ఆ పట్టణంకు వెళ్ళడు. అయినను ప్రభు అయిన యేసు ఆ యెహోవా దేవుడు యోనాని మరలా తిమింగల నోట్లో నుండి ఆ నినివే పట్టణం ఒడ్డున కక్కించి మరలా ఆ పట్టణంలో ప్రకటించేలాగా చేస్తారు. అయితే నినివే పట్టణంలో యోనా 3 దినములు పర్యటించి, మీ నినివే పట్టణం యొక్క పాపము దేవుని దృష్టిలో అధికంగా ఉన్నది, దేవుడు మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, కాబట్టి మీరు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే మీ పాపములను క్షమిస్తాడు దేవుడు అని 3 దినములు ప్రకటించగానే అక్కడ ఉన్న నినివే పట్టణ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ దేవుని దృష్టికి మేము పాపం చేస్తాం, మా పాపలను ఒప్పుకుంటామని ప్రజలందరూ కూడా రాజుగారితో సహా పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ విధంగా నినివే పట్టణము ప్రజలందరూ ఉపవాసం గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం వలన వారికి ఆ పట్టణానికి జరగనున్న కీడుని దేవుడు తప్పిస్తాడు, ఆ పట్టణాన్ని క్షమించి ఆశీర్వదిస్తాడు. మనం కూడా ఈ లోకంలో పశ్చాత్తాపడినట్లయితే, పాపంలో ఉన్న ఎడల పశ్చాత్తాపడినట్లయితే మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడండి. ఎవరైతే పాపంను ఒప్పుకొని పశ్చాత్తాపడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఎలా ఆశీర్వదిస్తాడంటే, యేసయ్య మన పాపాలను ఒప్పుకొని మనము నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారో, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, గోనె పట్టలు కట్టుకొని పశువులతో సహా వారు నీళ్లు తాగకుండా ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఆ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల నినివే పట్టణాన్ని రక్షించడం అనేది జరిగింది. దాని మీదకి రావాల్సిన ఉపద్రవాన్ని దేవుడు ఆపివేసి ఉన్నాడు. అదే రీతిగా మనం కూడా మన పాపంను ఒప్పుకున్నట్లయితే మనల్ని కూడా క్షమించి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు ఎలా వస్తాయో తెలుసండి.
మనం యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచిన ఎట్లా మన పాపములను ఒప్పుకొని మనము యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా వస్తాయండి ఆశీర్వాదాలు? సముద్రపు కెరటాలు ఏ రీతిగా వస్తాయో, అవి ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో తెలియదు, కానీ సముద్రపు కెరటాలు ఎంతో బలంగా వీస్తాయి. అలాంటి సముద్రపు కెరటాలలాగా ఆశీర్వాదాలు మన మీదకి దేవుడు పంపిస్తాడండి కదా. కాబట్టి మనం అందరము పశ్చాత్తాపడి మన పాపములను ఒప్పుకొని ప్రభువైన యెహోవా దేవుని యొద్ద సన్నిధిలో, యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మన మీదకి ఆశీర్వాదములు కుమ్మరించబడతాయండి. ఈ చిన్న పాట పాడుకుందామండి. మా మీద కురిపించు మీసా మీ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోవునట్లు ఈ మాహి మీద కుమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వశాంబున్ కృమ్మరించుము దేవా ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఈ మాహి మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షాంబున్ కృమ్మరించుము దేవా ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ రీతిగా ప్రజలు దేవుని యొక్క సత్య వాగ్దాతాన్ని నమ్మి ప్రభువుని ప్రార్థించడం వలన ఆశీర్వాదములు అనేవి దేవుడు మన మీదకి పంపిస్తున్నాడండి. దేవుని ఆశీర్వాదములు కావాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలను ఒప్పుకోవాలి, ప్రభువైన యేసునందు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతులు అంటే ప్రభువైన యేసు యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరూ కూడా నీతిమంతులేనండి. ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ నీతిమంతులు. నీతిమంతుల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఏ జనమును గూర్చి నేను ఈ చెప్పితినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపడుదును. ఇక్కడ నినివే పట్టణానికి కీడు చేయాలని ఉద్దేశించాడు యేసయ్య, కానీ ఆ కీడు చేయకుండా ఆ పట్టణాన్ని కాపాడటం అనేది జరిగింది. ఆ ప్రజలు పశ్చాత్తాపడి నినివే పట్టణ ప్రజలు ఉపవాసం ఉండటం వలన గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండటం వలన ఆ పట్టణానికి రావాల్సిన కీడును తొలగించి మేలుగా మార్చడం జరిగింది. మన జీవితాల్లో కూడా మనము పాపమును ఒప్పుకున్నట్లయితే కీడును తొలగించి మేలుగా మార్చగా సమర్థుడు మన యేసయ్య. మన యేసయ్యకి సమస్తము సాధ్యము. కాబట్టి మనమందరం యేసయ్య ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. నా వాక్యం ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునండి, అంతేకాదు షేర్ కూడా చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యమును ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. అయ్యా నినివే పట్టిన ప్రజలు ఏ రీతిగా పశ్చాత్తాపడి నీ సన్నిధిలో పాపాలను ఒప్పుకున్నారు, ఆ రీతిగా మేము అందరం ఆ పాపమును ఒప్పుకొని మీ ఆశీర్వాదములను పొందుకునేలాగా సహాయం చేయండి ప్రభా. అయ్యా సముద్ర ప్రవాహం వల్లే ఆశీర్వాదాలను పంపిస్తానంటున్నావు ప్రభా. అటు ఆశీర్వాదాలకు మమ్మల్ని వారసులుగా చేయమని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.